2 రోజుల వర్షానికి హైదరాబాద్ జనం ఇబ్బంది పడుతుంటే నగర ప్రజల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు నీరు లేక వెలవెలబోతున్నాయి. హిమాయత్, ఉస్మాన్ సాగర్లోకి కనీసం ఒక్క అడుగు నీరు కూడా చేరలేదు. భారీ వర్షాలు పడితే తప్ప జంట జలాశయాలకు నీరు వచ్చే పరిస్థితులు లేవంటున్నారు అధికారులు. హైదరాబాద్ సిటీలో 2 రోజుల పాటు భారీ వర్షం పడింది. కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కానీ నగర ప్రజలకు దాహాన్ని తీర్చే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మాత్రం నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భారీగా కురిసిన వర్షాలతో జంట జలాశయాల్లోకి వరద నీరు వస్తుందని ఊహించిన నగర ప్రజలకు నిరాశే మిగిలింది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1757 అడుగులు నీరు మాత్రమే ఉంది. 2 రోజులు కురిసిన వర్షానికి ఒక్క అడుగు నీరు కూడా పెరగలేదు. ఇక హిమాయత్ సాగర్ జలాశయానికి కూడా వరద నీరు రాలేదు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు వాగులు, కుంటలు నిండాయంటున్న అధికారులు మరో 2 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు పడితే వరద నీరు వస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వర్షపు నీరు జంట జలాశయాలకు చేరుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. 2 రోజుల పాటు కురిసిన వర్షానికి భారీ స్థాయిలో నీరొచ్చిందనే ఆశతో గండిపేటకొచ్చిన నగరవాసులు వాటర్ లెవెల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. 4 నెలల నుంచి జంట జలాశయాల నుంచి నగరానికి చుక్క నీరు కూడా వదలడం లేదంటున్న జనం వర్షాలు లేకుంటే మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు. వాటర్ చూడడానికి వచ్చినా వాటర్ ఏం లేవు, మళ్ళీ ఇబ్బంది అయితే అటుంది. నీళ్ళు ఏం లేవు సార్, తాగడానికి మంచి నీళ్ళు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయాయి సార్, ఆనకాలం అయితే లేదు, లేకుంటే అంతకుముందు వచ్చేది 2 సంవత్సరాల కింద ఎక్కువ తాగడానికన్నా వచ్చేది. నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎట్లా చేస్తారు మా ప్రాబ్లం, నీళ్ళ దాహం ఎలా తీరుస్తారు, ఎట్లా చేస్తారు అది. మొన్న వర్షం పడ్డా కానీ ఈసారి గండిపేటలో వర్షం ఇంకా వాటర్ రానేలేదు. తాగడానికి కష్టం ఉంది, పబ్లిక్ చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ సార్ నిన్న వర్షానికి కొద్దిగా పైన విలేజ్లలో పడ్డాయి, కానీ కొద్దిగా వచ్చే ఛానల్స్ ఉంటాయి కదా, ఆ చెక్ డ్యామ్లో కట్టినందుకు అక్కడక్కడ ఆగింది. ఇంకా వర్షం గట్టి ఇలాగనే ఇంకో 2 రోజులు పడితే ఈ రివర్లకు డ్యామ్లకు కంపల్సరీ వాటర్ వస్తుంది. అక్కడెక్కడ అన్ని అబ్జెక్షన్స్ అన్ని గుంతలలో నిండి ఉన్నాయి. అదే వర్షం కంటిన్యూషన్ ఉండుంటే ఈరోజు డ్యామ్ నిండే ఆస్కారం ఉంటుంది. గత 3 ఏళ్లుగా అంతగా వర్షాలు లేక 2 చెరువులు కూడా పూర్తిగా నిండలేదు. ఈసారి నిండుకుండలా మారతాయని ఊహించిన నగరవాసులకు ఇప్పటి వరకు కనీసం 2 అడుగులు కూడా నీరు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.